ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికలో మన టీమిండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతున్నారు మావా. ఈ మ్యాచ్ కి ముందు ఎంత హైప్ ఉందో మనందరికీ తెలుసు. పాకిస్తాన్ పిల్లనాయళ్ళు అయితే మ్యాచ్ ఆడము, బాయ్కట్ చేస్తాము అని చాలా కథలు మింగారు. కానీ ఏమైంది, లాస్ట్ కు మనతో వచ్చి మ్యాచ్ ఆడుతున్నారు. అంతే మావా వీళ్ళ పరిస్థితి. బాయ్కట్ అంటారు, మళ్ళీ మనతోనే మ్యాచ్ ఆడతారు. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు మావా. పాపం పాకిస్తాన్ పిల్లనాయళ్ళు మనతో మ్యాచ్ ఆడరు, కండిషన్లు చాలా పెట్టారు మా. ఒక్క కండిషన్ కైనా పాపం వాళ్ళ సైడ్ నుంచి మన BCCI అండ్ ICC ఒప్పుకోలేదు మావా. ఎన్ని కథలు చెప్పారు మావా. షేక్ హ్యాండ్స్ కావాలంట వీళ్ళకి. ఎందుకురా మీకు షేక్ హ్యాండ్స్? అరే షేక్ హ్యాండ్స్ అడుగుతారేంట్రా? మీ ముఖాల మీద మేము డోర్లు వేసాం కదరా, అయినా షేక్ హ్యాండ్లు అడుగుతారు. ఎలా వస్తాయిరా మీకు ఇలాంటి ఆలోచనలు? వీళ్ళకైతే మన BCCI సారీ ICC కదా, మన ICC అయితే వీళ్ళకైతే 2200 కోట్లు ఫైన్లు వేస్తుందని చెప్పారు మావా. అందుకే వీళ్ళతో ఆడుతున్నారు. వీళ్ళ బోర్డు మొత్తం ఎంత తెలుసా? 480 crores. సో వాళ్ళ దేశాన్ని అమ్మేసినా అంత డబ్బు కట్టలేరు మావా. అందుకే మనతో మ్యాచ్ ఆడతానేది వీళ్ళు. ఏం బతుకలరా మేవి. అంత పిరికోళ్ళు, అంత ఇదున్నోళ్ళు ఎందుకురా మనతో మళ్ళీ కండిషన్లు పెడతారు మ్యాచ్ ఆడి ఊడిపోయి వెళ్ళిపోకుండా. ఈ మ్యాచ్ అయితే కొలంబోలో ఆడుతున్నారు మావా. ఇక్కడైతే స్పిన్ కండిషన్స్ ఉంటాయి మావా కొలంబోలో. ఇక్కడైతే డ్యూ రావడం కూడా చాలా కష్టం మావా. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం మావా ఇక్కడ బ్యాట్స్మెన్లకి. ఇక్కడైతే స్పిన్ వికెట్ మావా, కానీ స్టార్ట్స్ అయితే కొద్ది రివర్స్ ఉన్నాయి మావా. పేసర్లకి అయితే 65 వికెట్లు పడ్డాయి, స్పిన్నర్లకి అయితే 54 వికెట్లు పడ్డాయి. సో పిచ్ తగ్గట్టు మన కండిషన్స్ తగ్గట్టు ప్లేయింగ్ 11 తీసుకోవాల్సి వస్తుంది మావా. ఇక టాస్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు మావా. ఇక్కడైతే చేజింగ్ చేయడం చాలా కష్టం. ఇక్కడైతే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ అయితే 150 ఉంది మావా. అలాగే సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 131 ఉంది. సో స్పిన్ అవుతుంది మావా. ఇక్కడైతే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మంచిది, కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది మావా. ఈ మ్యాచ్ కి అయితే రెయిన్ ఎఫెక్ట్ ఉంది మావా. 60% అయితే రెయిన్ ఎఫెక్ట్ చూపిస్తున్నది మావా. రెయిన్ రాకపోతే ఫస్ట్ ఇన్నింగ్ అయితే బెస్ట్, రెయిన్ వచ్చేటట్లు ఉంటే DRS వస్తుంది కాబట్టి ప్లేలోకి. సెకండ్ బ్యాటింగ్ అయితే మంచిగా ఉంటుంది మావా రెయిన్ రాకపోతే. చూడాలి కండిషన్ తగ్గట్టు మన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకుంటాడు. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మావా. ఈ బికారిగాళ్ళు మనతో ఆడిన 8 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచే గెలిచారు మావా. 7 మ్యాచ్లు ఓడిపోయారు. అన్ని మ్యాచ్లను వన్ సైడ్ చేసి గెలుస్తా అంటే టీమిండియా ఇది రైవల్రీ అంటారు. ఏందో పాకిస్తాన్ పిల్లనాయల్లో. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ టీం అయితే పర్లేదు మావా, మంచిగానే ఉంది. వీళ్ళైతే ఒక పేసర్ ని 4 స్పిన్నర్స్ ని పెట్టి ఆడిపిస్తున్నారు మావా. బాగుంది టీం వీళ్ళైతే. కొద్దిగా వీళ్ళకు బ్యాటింగ్ లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ ఓపెనర్ సయీమ్ అయూబ్, ఫర్హాన్ అండ్ అలాగే సల్మాన్ యాగా మావా. వీళ్ళకైతే వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మావా. వీళ్ళ బిగ్గెస్ట్ మైనస్ అనేది బాబర్ ఆజం మావా. బాబర్ ఆజం అయితే 20 overs దాకా ఆడిపిస్తే టీమిండియా మంచిగా గెలుస్తుంది మావా. సో బాబర్ ఆజం అయితే అవుట్ చేయకూడదు మావా. ఇక బౌలింగ్ లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయితే అబ్రార్ అహ్మద్ మావా. వాడే మిడతిప్పే బౌలర్. అండ్ షాదాబ్ ఖాన్, వీడైతే ఒకసారి బాగా వేస్తాడు, ఒకసారి బాగాడు. వీడు వెనుకత ఏందో నాకు అసలు అర్థమే కాదు మావా. ఇంకా అలాగే లాస్ట్ ది త్రో బౌలింగ్ వేసే ఉస్మాన్ తారిక్, వీడైతే చాలా అది చేస్తున్నాడు మావా. ఈయనకైతే బెల్టేట్లు అవసరం అనుకుంటున్నాను. శివం దుబే, హార్దిక్ పాండే అయితే చూసుకోవాలి మావా. ఉస్మాన్ తారిక్ ని కొద్దిగా మంచిగానే వేస్తున్నాడు బౌలింగ్, చూసుకొని ఆడాలి వీడినైతే మన టీమిండియా. సో టీం అయితే మంచిగా ఉంది మావా వీళ్ళది. వీళ్ళ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే అన్ని మ్యాచ్లు ఒకే దగ్గర ఆడుతున్నారు కదా మావా. కండిషన్లు కొన్ని తెలిసి ఉంటాయి, అదొక్కటే మైనస్ మనకు, మిగతాదంతా మనకే ప్లస్. చూడాలి మన టీమిండియా ఎలా ఆడుతుందో మళ్ళీ. ఇక మన టీమిండియా విషయానికి వస్తే పర్లేదు మావా, వాళ్ళకన్నా మన టీం మంచిగానే ఉంది. ఇక అభిషేక్ శర్మ విషయానికి వస్తే, అభిషేక్ శర్మ అయితే ఫిట్ అయినట్లు తెలుస్తుంది మావా. ఇదైతే మన టీమిండియాకు గుడ్ న్యూస్ మావా. అభిషేక్ శర్మ ఉంటే ఎలా ఆడుతాడో మన అందరికీ తెలుసు. అలాగే అభిషేక్ శర్మ అవైలబిలిటీ గురించి మన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏమన్నాడంటే, పర్లేదు మంచిగానే ఉన్నాడు, ఫిట్ అయి ఉన్నాడు, నెక్స్ట్ మ్యాచ్ కి అయితే అవైలబుల్ ఉంటాడు అని చెప్పాడు మావా. సో ఇది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మనకు. ఇక అభిషేక్ శర్మ ఫిట్ అయ్యాడు కాబట్టి సంజు శాంసన్ అయితే బయటికి వెళ్ళిపోవాలి మావా.
ఇక ఇషాన్ కిషన్, అలాగే సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్ లోనే ఉన్నారు. అండ్ అలాగే అక్షర్ పటేల్ అయితే ముందుగా పంపిస్తే మంచిగా ఉంటుంది మావా, ఎందుకంటే స్పిన్ కండిషన్ లో అయితే అక్షర్ పటేల్ అయితే మంచిగా ఆడుతాడు. సో నంబర్ 5 లో అలా అక్షర్ పటేల్ ని పంపిస్తే మనకు చాలా హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం మావా. ఈ మ్యాచ్ కి అయితే రింకు కంబ్యాక్ చేయాలి మావా, లేకుంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి డౌటే మావా. రింకు అయితే మంచి ఫామ్ అయినట్టు తెలుస్తున్నది మావా. నాకు తెలిసి ఈ మ్యాచ్ లో రింకుని ఆడిపిస్తారో లేదో కూడా డౌటే మావా, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అయితే మంచి ఫిట్ అయిపోయాడు మావా. రింకు ప్లేస్ లో ఏమన్నా వాషింగ్టన్ సుందర్ని తెస్తారేమో. మన వాళ్ళు కూడా 4 స్పిన్నర్స్ ని తీసుకువెళ్తే బాగుంటుంది, కానీ ముగ్గురిని తీసుకువెళ్తారని నా అభిప్రాయం మావా. ఇక హర్షదీప్ సంగతికి వస్తే హర్షదీప్ అయితే చాలా రన్స్ ఇచ్చేసాడు మావా నమీబియా మ్యాచ్ లో. సో కొలంబో కూడా మంచి స్పిన్ వికెట్. సో హర్షదీప్ ని కూర్చోబెట్టి నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ ని తెస్తారని నా అభిప్రాయం మావా. 2 చేంజెస్ అయితే అవుతాయని అనుకుంటున్నాను మావా నేనైతే. సో మన ప్రాబబుల్ 11 చూసాం మావా ఈ చేంజెస్ తర్వాత. టీమిండియా ప్రాబబుల్ 11: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు ఆర్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. నా ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మాక్సిమం రింకునే ఆడొచ్చు అనుకుంటున్నాను. ఏమన్నా అటు ఇటు అయితే మన రోహిత్ శర్మ ఏమన్నా క్యాప్టెన్సీ ఎలా ఉంటే 4 స్పిన్నర్స్ ని తెచ్చేస్తారు ఫ్రెండ్స్, తెలుసు కదా రోహిత్ శర్మ అంటే. సో మీ ప్లేయింగ్ 11 ఏదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంతవరకు చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.